39 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మేడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ స్టార్ అనే ఒక హీరో రావడం జరిగింది. ఈటీ ప్రభాకర్ కొడుకు సాంగ్ వాడిండు, చూసారా సాంగ్? చూసాము. ఎలా అనిపించింది సాంగ్? అదేంది సాంగా? ఎవరిని గుంజుతాడు? అదేమన్నా సాంగా? అది సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి మీకు తెలీదా? ప్రతి ఒక్కరూ తెలుసు. సాంగ్ అంటే అబ్బా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఇప్పుడు పెద్ద సాంగ్ వచ్చిందయ్యా, ఎంత సోషల్ మీడియాలో పోయింది. ఆ డాన్స్ కూడా ముసలోళ్ళు కూడా చేస్తున్నారు కూర్చొని. అలా ఉండాలి. ఇదేం సాంగ్? ఇది చెత్త సాంగ్. కాకపోతే బూతుల సాంగ్. అది బూతులు అన్నా ఒకటే, చెత్త అన్నా ఒకటే. చెత్తనే కదా మరి, బూతులు అన్నా కానీ చెత్తనే ఉంటది దాంట్లో, అంతే. మరి ఏం బాగాలేదు. అది చూస్తుంటేనే అంత అసహ్యంగా ఉంది నాకు సాంగ్. ఆ సాంగ్ గురించి నన్ను అడుగుతున్నాడు. చెత్త చెత్త సాంగ్ పాడివాడు. ఇప్పుడు పాట వాడారు కదా, ఆ పాట ఆయన రాసిండు, ఆయన వాడిండు. ఏ రకంగా ఊహించుకోవచ్చు అన్నమాట? అట్లాంటి పాటలు రాయొచ్చా? అంటే సభ్య సమాజంలో ఉన్నప్పుడు పాటలు కరెక్టేనా? తప్పు. నాకు ఆయన కూడా పాడింది కాకుండా మళ్ళీ వార్నింగ్. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? జర్నలిస్టులకి వార్నింగ్ ఇవ్వడం అనేది అది కలలో మాట. వాళ్ళు జర్నలిస్టులు అనేది ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి. అలాంటిది నేను అరెస్ట్ చేపిస్తా, అది చేపిస్తా అని అంటున్నాడు. లాయర్లు తెలుసు అని. అంత పెద్ద హీరోలే ఈ రోజు జర్నలిస్టులు వస్తే మంచిగా మర్యాదగా వేసిన క్వశ్చన్కి కానీ మంచిగా సమాధానాలు ఇచ్చి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ నేను లాయర్లు తెలుసు, నేను అరెస్ట్ చేపిస్తానంటే అంత పెద్ద హీరోల కంటే అంత పెద్ద తోపా ప్రభాకర్ కొడుకు పొగరు. ఎందుకంటే తండ్రి ఆయనకి బాగా పేరుంది, వాళ్ళ నాన్నకి అంత సీరియల్స్లో కానీ సినిమాలో కానీ పేరుంది. ఆ రక్తం నుంచి అట్లా రావాలి కదా. అది కొంచెం మనము కొంచెం ఇదైపోయే పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో సపోజ్ పేరు వచ్చింది అనుకోండి, వీళ్ళు పొగరు చూపిస్తారు, వీళ్ళు ప్రతాపం చూపిస్తారు పిల్లలు. అలా ఉండడం తప్పు. ఇది ఎంత వరకు అట్లా మాట్లాడడము నాకు నచ్చలేదు. తప్పు వాడేవని జర్నలిస్ట్ అడగడం జరిగింది. అవును. నువ్వు నాకు క్షమాపణ చెప్పకపోతే నేను 24 గంటల్లోపు చెప్పకపోతే నీకు లారీలు పెట్టిస్తా అని చెప్పడం జరిగింది. కొద్దిగా జర్నలిస్ట్ భయపడి కేసు పెట్టడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ రకంగా ఈ మధ్య జర్నలిస్ట్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నా? చూడండి, జర్నలిస్టుల మీద దాడి చేయడము తప్పు. అసలు ఎవ్వరికి అది ఏమంటారు, దానికి అధికారం లేదు వాళ్ళ మీద దాడి చేయడము. అతను తప్పు మాట్లాడలేదు కదా, ఇలా అని క్వశ్చన్ వేశాడు అంతే. దానికి ఇంత పెద్ద నేను లాయర్లు, పోలీస్ స్టేషన్లు, కేసులు అంటే ఆయన ఏం దారుణం చేశాడు? నా ఫోన్ క్వశ్చన్ అడగడం తప్ప అది తప్పు కాదు. నా దృష్టిలో తప్పు కాదు. అడగాల్సిందే. ఏ జర్నలిస్ట్ అయినా కానీ అడగాలి. ఈ పాట ఇట్లా రాసుకోవడము, బూతులు పాటలు పాడడం అంటే అది తప్పే. అవును, అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మీరంతా ఎంత కష్టపడుతున్నారు, మీరు కూడా ఒకవేళ చూస్తే మీరు కూడా జర్నలిస్టులే అనడం తప్పు. నాకు అది మాత్రం ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు అతను. అరెస్ట్ చేసి ఇప్పుడు అది ఏదో పెద్ద ఏదో ఆయన జర్నలిస్ట్ ఆయన ఏదో మాట్లాడినట్టు, ఆయనదే పెద్ద ఏదో తప్పైపోయినట్టు. అహంకారము ఎవరికి? అహంకారము వాడికి అహంకారము. ఎవరికి? ఈ చెత్తపాట పాడినోడికి, ప్రభాకర్ కొడుక్కి అహంకారము. జర్నలిస్టులు వాళ్ళు పిలిపించుకుంది వాళ్ళే. పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే కేసులు పెద్ద లాయర్లు కేసులు అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా ఫ్యాషన్ ఇది. మీకు అర్థం కావట్లా పాపం. చంద్రహాసు ఏమంటారంటే మా నాయన పేరుని వాడుకుంటే ఇంకా పెద్ద హీరో అవుతుండే అన్నాడు. వాళ్ళ నాయన పేరు వాడుకుంటే ఆయన మనకు తెలిసేవాడా? మీకు లేదు. ఎలా తెలుస్తుంది? ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. వాళ్ళ నాన్న మనకెట్లా తెలుసు? అవును, ప్రభాకర్ తెలుసు. వాళ్ళ నాన్న మనకు తెలియదు, వాళ్ళ కొడుకు తెలియదు. ఇప్పుడు పాట పాడాడు, చెత్త పాట పాడాడు, బూతులు పాట పాడాడు కాబట్టి ఇప్పుడు తెలుసు వాళ్ళ కొడుకు అని. వాళ్ళ నాన్నగారిని కూడా మనం చూడలేదు. మహాన్ భావుడు పెద్ద ఫోన్ పట్టుకొని బూతులు మా పాట పాడాడు కదా, ప్రభాకర్ గారి కొడుకు అని అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా సరే. ఏమన్నా మనకి పెద్ద మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో అంటే ప్రతి ఒక్కరు తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ నాన్నమ్మల దగ్గర నుంచి మనకు తెలుసు. అలా మాట్లాడుకుంటే ఒక లెక్క. కానీ ఇది వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మమ్మ పేరు అని చెప్పేది అదంతా ఇది. అది అప్పట్లో సినిమాలు రిలీజ్ అవుతుంటే మంచి మంచి ప్రమోషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రకంగా సినిమా రిలీజ్ అవుతానే ఇట్లా పాటలు పాటాలు, రోడ్ మీకు వచ్చి కాపీ చేయటాలు. అవును, అంటే ప్రమోషన్లు బాగా ఏమైనా చేస్తారా అంటే మీరేం చెప్తారు? ప్రమోషన్లు అనేది నాయన మంచి మంచి సినిమాలు ప్రమోషన్లు మనం చూసాం, మనం అందరం కలిసే పనిచేస్తున్నాం. ఇక్కడ ఎట్లుండాలి? అవి ఏ విధంగా ఉండాలి? కానీ వీళ్ళు చేసే ప్రమోషన్లు చెత్త ప్రమోషన్లు.
దాని గురించి నేను చెప్తున్నా. చెత్త ప్రమోషన్లు అంటే వీడు సొంతంగా రాసుకున్నాడు ఆ పాట. పాపము ఆయన పెద్ద గాయకుడు అవ్వాలని, ఒక హీరో అవ్వాలని పాపం తపన పడుతున్నాడు కాబట్టి బుక్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరైనా సరే జర్నలిస్టులు ఒక మాట అంటే ఎవ్వరు ఊరుకోరు, వాళ్ళని అనే అధికారం ఎవ్వరికీ లేదు, కొట్టే అధికారం లేదు. ఈ మధ్యన చాలా వస్తున్నాయి పాపం జర్నలిస్టులు అవి, వాళ్ళు వాళ్ళ కొట్టారు, అది న్యూస్లో మీరు చూస్తుంటారు. అది చాలా దారుణము. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కటి ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు, మీడియా అనేవాళ్ళు ప్రతి ఒక్కటి అందరికంటే ముందు న్యూస్లో తీసుకొని వచ్చేది జర్నలిస్టులే. అలాంటి వాళ్ళ మీదకి పోవడం తప్పు, కేసులు పెట్టడం తప్పు, దానికి మళ్ళీ లాయర్లు ఉన్నారని బెదిరించడం ఇంకా పెద్ద తప్పు. పెద్ద హీరోలు ప్రభాస్ గారు వాళ్ళ లాంటి హీరోలే మన మనిగి ఉంటారు జర్నలిస్టుల వాళ్ళ ముందు, ఎందుకు తగ్గి ఉంటారు. వీడేందంత పెద్ద తోప కాదుగా. అది కాదనుకుంటున్నాం అమ్మా, ఎందుకంటే ఇప్పుడున్న దానిలో కొన్ని బూతుల పదాలు కూడా వినపడినాయి అని చెప్పేసి కామెంట్లు వినపడుతున్నాయి. కానీ ఉన్న పేరుని చెడగొట్టుకోవడానికి తప్ప ఎందుకు పాడాడు నాయన అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా స్టేజ్ మీద ఆ పాట పాడటం వల్ల. అది అంటే ఇన్ని ఇయర్స్ ప్రభాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి బ్యాడ్ నేమ్ కూడా రాంది. తన కొడుకు మొన్నగాక నేను వచ్చాడు ఇండస్ట్రీకి, బట్ వచ్చి రాకముందు ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడమ్మా, ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడు ఆయనకి. చిన్నప్పటి నుంచి విధానం అనేది చాలా చూసాము. వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన విధానం అనేది చాలా ఫ్రీగా మాట్లాడతాం. కానీ ఎక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గర ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ చాలా చూసాం. కానీ ఈ రోజు ఆయన పరంగా అనకూడదు, ఇక మనం కామన్గా మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాం. ఏంటంటే కింద కామెంట్లు చూస్తుంటే మరీ బ్యాడ్ అనిపిస్తుంది. మరి ఆయన కామెంట్లు చూసాడో లేదో తెలియదు, కొద్దిగా రెస్పాన్స్ అయ్యి ఏదో ఒక మాట అయితే బయటకు వచ్చి చెబితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగిందమ్మా. ఒక జర్నలిస్ట్ ని 24 గంటలలో సారీ చెప్పకపోతే నేను ఎలా చూసుకోవాలి, అలా చూసుకొని నేను ఎలా దారిలో దేవాలో అలా సారీ చెప్పించుకుంటా అని చెప్పి ఒక జర్నలిస్ట్ ని బెదిరించాడు అన్నట్టు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కన్నా, పోలీస్ వెళ్ళి ఇచ్చాడు, ఆల్రెడీ చూసాం, అది కూడా చూసాం. కానీ ఆయన అట్లా వారింగ్ ఇవ్వడం కూడా రాంగ్. ఏంటంటే ఒక చంద్రహాస్ అనేటోడు సాంగ్ రాసుకుంది ఆయనే, సింగర్ ఆయనే, అన్ని ఆయనట. అలా వల్గర్ గా ఉన్నది మొత్తం కంటెంట్, మొత్తం సాంగ్ మొత్తం వల్గర్ గా ఉంది. అదే సాంగ్ ని అదే జర్నలిస్టు ఇలా ప్రొడ్యూసర్లని లేకపోతే డైరెక్టర్లని వాళ్ళ పాట ఎలా పాడతావు, పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి ఆయన అడిగాడు దాన్ని. కానీ తిట్టలేదు. చంద్రహాస్ ఇలాంటి పాటలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి అడిగాడు, అంతే. దాని గురించి మీరేమంటారు? ఆ పాటలో బూతులు ఉండవు అని చెప్పేసి ఒక రిపోర్టర్గా ఆయన అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, విన్నాడు కాబట్టి. సొసైటీలో ఏంటంటే ఒక పాట రావాలంటే ముందు కంట్రోల్ ఉండేవి కొన్ని, ఏదైనా కానీ ఒక పాట బయటికి రావాలంటే పోలీసుల తరపున కానీ ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల విపరీతంగా ఏ పడతాయి బయటకు వచ్చేస్తున్నాయి. దానిలో ఉన్న పదాలు ఎంత ఘాటుగా ఉన్నాయి, విన్నాళ్ళకైతే బాధ వేసిద్ది కదా. మరి దాని గురించి స్పందించాడు ఒక రిపోర్టర్గా, బాధ్యతగా అడిగాడు క్వశ్చన్. కానీ పోయి నువ్వు రిపోర్టర్గా వార్నింగ్ ఇస్తానంటే ఎట్లా? నువ్వు పోయి రిపోర్టర్గా వార్నింగ్ ఇస్తావు అనుకుంటే ఎట్లా? అన్నీ ఏంటంటే బెదిరింపులు. ఈ కాలంలో మధ్యకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి బయటకు వచ్చేసి బెదిరింపులు చూసేపాటికి అది అలవాటు అయిపోతుంది. సోషల్ మీడియాలో చూసే ఇలా చెడిపోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. పెద్ద లేదు చిన్న లేదు, డైలాగులు వదిలేయటమే, సినిమా అనుకుంటున్నారో ఏందో అర్థం కావట్లా. అది ఇలాంటి ప్రమోషన్స్ కోసమే చేసి కావాలని స్టంట్స్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాట అట్లా లేదు కదా. 24 గంటలంటే ఆయన మన గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారి డైలాగ్ ఇనో ఉంటాడేమో అనుకుంటున్నా నేను. 24 గంటల రాంబాబు గారికి సినిమా చూపిస్తాను అన్నట్టు సినిమా చూపించాడు కదా, ఆయన డైలాగ్ ఇని ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి 24 గంటలు పడితే ఆయన ఎంపీ అయ్యా, నువ్వు కామన్ మ్యాన్వి, నీకు ఆయనకి తేడా లేదు. అది కరెక్ట్ కాదన్న. అందుకే రిపోర్టర్ కూడా స్పందించాడు, పోలీసులు స్పందించారు. ఓకేనా, పోలీసులు కూడా మాట్లాడారు కదా అన్న, స్పందించారు, తగిన చర్యలు తీసుకుంటారు. నువ్వేం చేస్తావు అనేది చూద్దాం అనే లెక్కనే మాట్లాడారు కదా. మరి అది